తెలంగాణ రాష్ట్రానికి శనిలెక్క యనుమల రేవంతాల సారు పట్టుకున్నాడట. ఆయన కాలు పెట్టిన కాడ నుంచి రాష్ట్రంలో మొత్తం తాసిలి తాండవం చేస్తున్నదట. మా ముఖ్యమంత్రి సార్ వచ్చినాక తెలంగాణ మంచిగా ముంగడికి పోతున్నదని షైపార్టీలు షెడసంబురపడుతుంటే అట్టెవలన్నరే బాలన్న ఇట్ల ముచ్చట చెప్పబడితే వంటరా ఇగో. అయ్యా బీఆర్ఎస్ లీడర్ వేముల ప్రశాంత్ సారు రేవంతాల సారు నిజంగానే శనిలెక్క తెలంగాణలో దాపరం అయ్యిండా? కేసీఆర్ రాకున్న మొదలు ఊర్లలో ఎకరం 10 లక్షలు ఉన్నాం అనుకోండి వ్యవసాయ భూమి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 లక్షల దానికి పోయింది మంచిగా. అవు సారు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చినాక భూముల దందా దివాలా తీసింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈ ముచ్చట వాజీవే, దీని అంతటికి కారణం చెప్పుర్రి. ఇప్పుడు నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు శనివి, 20 లక్షలు కూడా అడిగేటోళ్ళు లేడు ఇప్పుడు భూముల్ని. ఈయన మాట వింటున్నారు మొత్తం రైతులు. ఎవరైనా అవసరానికి పెళ్లి అవసరం వచ్చి ఉన్న ఏదైనా స్థలం ఉంటే ప్లాట్ ఉంటే అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు. అయ్యా వేముల ప్రశాంత్ సారు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ధరలు పెరిగితే ఎవరికి లాభం సారు? ఉన్నోళ్ళకే కదా. ఉన్నోళ్ళు లేనోళ్ళ భూములు ఎక్కువ రేట్లకు కొంటారు. లేనోళ్ళు సెంటు భూమి కొనాలంటే ఆ పెరిగిన ధరలతోని సాధ్యమయ్యే పనేనా? ఏమంట రియల్ ఎస్టేట్ పెరిగిందో ఉండేదందుకు జాగ లేనోళ్ళు కనీసం 60 గదాల జాగ కొనుక్కొని అందులో ఇంత ఇల్లు కట్టుకొని లోన్లు కట్టుకుందామంటే తమరి ఏలుబడిలా పాపం పెరిగినట్టు పెరిగిన భూముల ధరలు చూసి వెనుకకు పోయిన వెనకబడ్డ పేదలు ఎంతో మంది అయిపోయా. ధరలు పెరిగినందుకు పేదలు ఇల్లు కట్టుకునేందుకు బాధపడుతుండ్రు, భూమి జాగాలు కొనలేకపోతుండ్రు. కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇద్దామన్న కాన్సెప్ట్ మీ కారు పార్టీలకు లేకపాయే. 2 పడకల గదులు పేదలకు ఇస్తున్నామని పేరుకు చెప్పుకుంటేనే ఇప్పుడు ఇందిరమ్మ గ్రామ కమిటీ కాంగ్రెస్ లీడర్ కదా ఇండ్లకు ₹1,00,000 వసూలు చేస్తున్నారు అన్నట్టు అప్పట్లో మీ పాలనగిరిలో కూడా మీ కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ల దందా గట్టిగానే చేసిర్రట. ఇప్పుడు మీరేమో ఇట్లా శుద్ధపూస మాటలు మాట్లాడబడితిరి. ఇంకా కూడా భూములు జాగలు పడిపోతే పేదలకు ఒరిగేది ఏం లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.